ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతోదయం ధీరతి. భవిష్య మహాపురాణం ప్రతిసర్గ పర్వం చతుర్థఖండం 6వ అధ్యాయం. మనం ఇంతవరకు చతుర్థ ఖండంలో 5 అధ్యాయాలు చూసుకున్నాం. ఇప్పుడు మనం ఢిల్లీ నగరాన్ని పృథ్వీరాజు నుంచి షహాబుద్దీన్ షా అతను జయించి కుతుబుద్దీన్ని అక్కడ తన ఆస్థాన రాజు కింద అక్కడ పెట్టుకొని తన అండర్లో పెట్టుకొని తను షహాబుద్దీనుడు వెళ్ళిపోతాడు. కుతుబుద్దీన్ ఇక్కడ మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. సూత మహాదేవ, పఠాన్ రాజు కుతుబుద్దీనుడు అని చెప్తారు, దాన్ని కుతుబుద్దీన్ అంటారు. దాన్ని కుతుబుద్దీనుడు ఇతర పృథ్వీరాజు అనంతర రాజుల గురించి వినగోరుచున్నాము. సూత మహాదేవుని అడుగుతారన్నమాట. ఈ కుతుబుద్దీనుడు అంటే పురాణంలో కుతుబుద్దీనుడు అని చెప్తున్నాడు. నిజంగా అతని పేరు కుతుబుద్దీన్. ఆయన గురించి, ఆయన తర్వాత ఎట్లా జరిగింది, అట్లాగా ఎప్పుడు ఒకే రాజు కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కలియుగంలో 200-300 సంవత్సరాలు పరిపాలించలేడు కదా. ఆ కుతుబుద్దీన్ తర్వాత ఎవరు పరిపాలించారు, తర్వాత మరి ఏ రాజులు వచ్చారు, ఇదంతా క్రీస్తు శకం 1200 సంవత్సరం టైంలో అనమాట. 1200 సంవత్సరాలు 1300 ఆ సంవత్సరాల్లో ఈ షహాబుద్దీనుడు కుతుబుద్దీనుడు కలిసి మన భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్ల, ఈ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్ని ఎవరు ఓడించారు అంటే అది ఉజ్బెకిస్తాన్ నుంచి టైమూర్ లంగ్ అనే ఒక అతను వచ్చి మన భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్ను ఓడించి, ఈ రాంపాల్జీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం కబీర్ దేవ్ అన్న పుస్తకం దాని ప్రకారం అయితే కబీర్ దేవ్ వెళ్ళి చాలా పేదవాడుగా ఉన్న టైమూర్ లంగ్ని తో మాట్లాడి అతనికి ఒక సాధు సంతలాగా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుందని చెప్తే అతనేమో సరే నాకు ఏదైనా రొట్టె పెట్టినాయన అంటే మా దగ్గర ఏం లేదు నాయన, ఒకటే కొంచెం తక్కువ ఉంది అని చెప్పి ఏదో ఒక రొట్టె, వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ కూర్చొని మా గొర్రెలను కాసుకుంటుంటే మా అమ్మ దగ్గర అడిగి ఒక రొట్టె తీసుకొస్తా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రొట్టె తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి పెడితే అతను ఆ బాలుని ఆశీర్వదిస్తాడు అన్నమాట. నీకు 7 రాజ్యాలు నీకు వస్తాయి, 7 రాజ్యాలను పరిపాలిస్తావు, 7 నగరాలను 7 దేశాలను అంటూ చెప్తాను. అంటే అదే అతను చెప్పిన ప్రకారం గొర్రెలను కాసుకునే వ్యక్తి ఒక రాజులాగా గొప్ప రాజు అయిపోతాడు. అంటే ఇప్పుడు దావీదు రాజు కూడా గొర్రెలు కాపరే, మహమ్మద్ ప్రవక్త గొర్రెలు కాపరే, మహాకవి కాళిదాస్ కూడా మేకల కాపరిగానే ఉన్నాడు. ఇట్లాగే ఈ తైమూర్లను కూడా 7 దేశాలని ఉజ్బెకిస్తాన్ నుంచి అతను పుడతాడు. దాన్ని భవిష్య పురాణం ప్రకారం దాని పేరు భవిష్య పురాణంలో తైత్తరం అంటారు. తైత్తరం అనే దేశం. ఇప్పుడు ఈ ఢిల్లీ సుల్తాన్తో ఓడించి తను రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ తైమూర్ లంగ్ కుమారుడే బాబర్ అని చరిత్ర చెప్తుందన్నమాట. అతని వంశంలో చూసినాడు బాబర్ అని. ఇప్పుడు ఇది మన పురాణంలో ఏ విధంగా ఉందో చూద్దాం. మన భవిష్య పురాణం ప్రకారం, మునులారా, కుతుబుద్దీన్ ఢిల్లీ శాసకుడు, సురమ్య వలీగఢం యాదవ రక్షితమై ఉండేది. ఇతడు ఒక 10,000 మంది సైనికులు వెంట వేసుకుని పోయి వీరసేనని మనమడకు భూసేనని యుద్ధంలో గెలిచి ఢిల్లీ కేంద్రంగా రాజ్యపాలన చేయసాగాడు. కుతుబుద్దీన్ ఢిల్లీ కేంద్రంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు.
అప్పుడు అనేక దేశాల రాజులు ఢిల్లీకి వచ్చి కుతుబుద్దీన్ కలిసి రాజులను తరిమేశారు. కుతుబుద్దీన్కి అంత ఎక్కువ లేదు, షాహుద్దీన్ ఏమో అక్కడ ఉన్నాడు, తన సొంత దేశంలో కలిపాడు. ఈ వార్తను ఆఫ్ఘనిస్తాన్కి, మహమ్మద్ గోరి ఆఫ్ఘనిస్తాన్ షాహుద్దీన్ అంటే, ఈ వార్తను షహాబుద్దీన్ షా, మరలా షహాబుద్దీన్ షా అంటే మళ్ళీ మహమ్మద్ గోరి అనమాట, ఢిల్లీపై దండెత్తి అక్కడ రాజును గెలిచి ఈ మారు కొంతకాలం తానే అక్కడ ఉండిపోయాడు. ఈసారి షహాబుద్దీన్ కుతుబుద్దీన్ దగ్గరే అక్కడ ఉండిపోయాడు అనమాట. ఈ దుష్కాలంలో అనేక హిందూ విగ్రహాలను, మందిరాలను ధ్వంసం చేశాడు. ఆ దైత్యరాజు తర్వాత అనేకులైన మిలేచ్చులు అక్కడ చేరి నిలవసాగారు. ఇలా 7 సంవత్సరాల పాటు మేర్చి పాలన సాగింది. సూత మహర్షి శౌనకాదులు దుఃఖితులై ఉండడు చూసి కథను ఆపి, ఇదంతా 7 సంవత్సరాలు మన భారతదేశాన్ని వేరే వాళ్ళు అంటే వేరే దేశంలో వచ్చి పరిపాలించారు అని చెప్పేటప్పటికల్లా ఇక్కడ నైమిషారణ్యంలో ఇదంతా ద్వాపరయుగంలో జరుగుతున్న కథ అనమాట. సూత మహర్షి శౌనకాదులు చాలా దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. అయ్యా ఏంటి మన భారతదేశాన్ని వాళ్ళు జయించినందుకు కాదు కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటిని కూడా, మందిరాలని ధ్వంసం చేశారు అని చెప్పేటప్పటికల్లా వీళ్ళందరూ కూడా ఏడుస్తూ కూర్చుని దుఃఖితులై ఉన్నారండి శౌనకాదులు, సూత మహర్షి, అక్కడున్న నైమిషారణ్యంలో ఉన్న ఋషులంతా కూడా. వారందరూ తోడుకొని బదరీ క్షేత్రానికి కొనిపోయాడు. అక్కడ సమాధి స్థితులై ఆ మహామునులంతా చాలా కాలం ఉండిపోయారు. చివరికి అందరూ ఈ లోకంలోకి నైమిషారణ్యంలోకి కూడా వచ్చాక సూత మహర్షి ఈ కలిపే ఇతిహాసాన్ని పునః ప్రారంభించాడు. ఇలా చెప్పసాగాడు, నేను యోగ నిద్రలో చూసిన విషయాన్ని మీకు వినిపిస్తున్నాను. యోగ నిద్రలో వాళ్ళు జరగబోయేదాన్ని అంటే నెక్స్ట్ యుగంలో వచ్చేది ఏంటి అనేది కూడా యోగ నిద్రలో ఉండి వాళ్ళు మొత్తం చూడగలుగుతారన్నమాట. మనం టీవీలో ఏ విధంగా మన సినిమా చూస్తాం ఆ రకంగా వాళ్ళంతా చూసి దాన్ని మళ్ళీ ఆ కథలాగా వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. ఈ శౌనక సూత మహర్షి ఇలా చెప్తున్నాను అన్నమాట, నేను యోగ నిద్రలో చూసిన విషయాన్ని మీకు వినిపిస్తున్నాను మహర్షులారా. ఆ తర్వాత మోకలుడు అంటే మొఘల్ అంటే మొఘలాయి వంశస్థులు అంటారు అనమాట. మోకల్ అంటే కానిగ్గా కింద మనం అర్థం చేసుకోవాలి. మోకలుడు అంటే మొఘల్ వంశస్థుడు మ్లేచ్ఛరాజు అయినాడు. అతడే తైమూర్ లంగ్. ఇతను మొఘల్ వంశస్థుడు. లంగడా అంటే ఒక కుంటివాడు, ఒక కాలు కుంటిగా ఎందుకైంది కుంటిగా అన్నది అంటే ఏదో అతను చిన్నప్పుడు ఆడుకుంటే ఏదో ఎవరో కొట్టుకుంటూ అతను బాణాలు వేస్తే అతనికి కుంటోడుగా అయ్యాడు. అప్పటి నుంచి కొంచెం ఒక కాలు కొంచెం కుంటుకుంటా, శకునిమామ ఎట్లా కుంటుతూ ఉంటుంటాడో అలాగే ద్వాపరంగంలో శకునిమామ అని అతను ఉంటాడు కదా, అతను ఏ విధంగా కుంటుతూ ఉంటాడో అలాగే తైమూర్ లంగ్ కూడా కొంచెం లంగడా అంటే కుంటివాడు. అందుకని అతనికి తైమూర్ లంగ్ అని పేరు వచ్చింది. అతనే తైమూర్ లంగ్. ఇతడు మధ్యప్రదేశంలోకి వచ్చి మ్లేచ్ఛ ఆర్య రాజులందరినీ జయించి అంటే ముస్లింలని హిందువులు అందరిని కూడా జయిస్తాడు. ఆర్యవర్తను అల్లకల్లోలం చేశాడు. ఆర్య ప్రతినిధులను తన వద్దకు రప్పించుకుని ఆ కాలస్వరుడు మేచుడు ఇలా అన్నాడు. అతను అందరిని కూడా జయించేసి ఏం చెప్తున్నాడంటే, ఒక తినడానికి తిండి లేకుండా ఒక రొట్టె గొర్రెలను కాసుకునే వ్యక్తితో కబీర్ దేవ్ అంటే వాళ్ళ అల్లా భగవానుడు అతను కనపడి కబీర్ దేవ్ రూపంలోనూ ఏదో ఒక సాధు సంత రూపంలో కనపడి అతనికి ఇట్లాగా నీకు ఈ రకంగా నీకు రాజ్యం చేస్తావు నువ్వు అని చెప్తే అతనికి రాజ్యకాంక్ష అనేది అప్పటి నుంచి పెరిగింది అనమాట. నేను రాజ్య పరిపాలన చేయాలి, రాజ్య పరిపాలన, దేశాన్ని మొత్తం పరిపాలించాలి, ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఈ కాంక్షతో ఉండేవాడు. అతను ఏమంటున్నాడు, ఇప్పుడు అక్కడ వచ్చి వాళ్ళందరిని జయించి హిందువుల్ని, ముస్లింని, ఢిల్లీ సుల్తాన్ని అందరినీ జయించేశాడు. జయించేసి ఈ షహాబుద్దీన్ని జయించి ఏమంటున్నాడు, మీరంతా విగ్రహారాధకులు, మీరు విగ్రహాలని దేవుడిగా పూజిస్తుంటారు. సాలగ్రహం అంటే ఒక శిల, మీరు ఈ రాతిని విష్ణువు అంటున్నారు. భవిష్య పురాణం ప్రకారం నోవాహు విష్ణువునే పూజించాడు అని చెప్తున్నారు. అసలు ఎందుకంటే విష్ణువు అనేవాడే లేనే అంటున్నాడు. అంటే అతనికి ఈ కలియుగంలో వచ్చిన చరిత్ర తప్పనిచ్చి అంతకుముందు ద్వాపరయుగం చరిత్ర కానీ అంతకుముందు చరిత్రలు కానీ అతనికి తెలీదు అన్నట్లుగా మన యోగమాయ అనేది ఆ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయని చెప్తున్నాడు.
విష్ణువు అనేవాడు లేనే లేడు అంటే మరి అల్లానే విష్ణువు అని మనం ఆదాముని అవ్వనే తయారు చేసింది విష్ణువే. విష్ణువు యొక్క తయారు చేస్తేనే ఇక్కడికి వచ్చారు. కర్దమ ప్రజాపతి యొక్క సంతానమే విష్ణువు, కశ్యప ప్రజాపతి సంతానమే హిందువులు అని మనం అక్కడ భవిష్య పరంపరగా చదువుకున్నాం. ఇది అతనికి తెలియదు, ఈ యొక్క సత్యం అతనికి తెలియక అతను ఏమంటున్నాడంటే విష్ణువు అనేవాడే లేడు అంటున్నాడు. మనం అని చెప్పేది ఏంటంటే విష్ణువే అల్లా అనే పేరుతో వాళ్ళతో మాట్లాడాడు విష్ణువు. క్రీస్తు అనే పేరుతో, క్రీస్తు అనే పేరుతో క్రైస్తవులతో మాట్లాడు. యెహోవా అనే పేరుతో యూదులతో మాట్లాడాడు. అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతుంటే వీళ్ళేమో అతను విష్ణువు అనేవాడు లేడు అని చెప్తున్నాడు. అంటే అతనికి అంత నాలెడ్జ్ లేకపోతే వేరే వాడిని దూషించడం అది కరెక్ట్ కాదు. అయితే అతను విష్ణువు అనేవాడు లేడు, ఇది అసలు కుదరదు అంటున్నాడు. సరే, విగ్రహ ఆరాధన అంటే సరే అతనికి విగ్రహాలని ఆరాధించకూడదని ఎక్కడో అతని గ్రంథాల్లో రాసి ఉంటే అనుకోవచ్చు. అసలు విష్ణువే లేడని అంటాం అతనికి చెప్తున్నాను అనమాట. మీరు నెట్టుకు తిరిగే ఈ వేదాలను, శాస్త్రాలను ఈ మునులంతా కలిసి ప్రపంచాన్ని దగా చేయడం కోసం రాసిపెట్టారు అని అతన్ని దూషించడం మొదలుపెట్టాడు అన్నమాట. అలా అంటూ ఆ మ్లేచ్చుడు జనలాల వద్ద చాలా గ్రామాలన్నింటినీ బలవంతాన్ని లాక్కొని వాటన్నింటినీ అగ్ని జ్వాలలకు ఆహుతి చేశాడు. పెద్ద పెద్ద పూజలు అందుకుతున్న విగ్రహాలను సాలగ్రామంలో ఒంటెలపై వేసుకుని తన దేశం పోయి అక్కడ ఆ సాలగ్రామ శిలను తన సింహాసనానికి పాదపీఠాలుగా వాడుకున్నాడు. ఇక్కడ ఏదైతే మన విగ్రహాలుగా పూజించి దాన్ని చేస్తున్నాడో దాన్ని తీసుకెళ్ళి అతను అక్కడ తన సింహాసనానికి ముందుగా స్టెప్స్కి మెట్ల కింద వేసుకుని వాటిని తొక్కుంటూ రోజు వెళ్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలకి కోపం వస్తుంది కదా, విగ్రహాల ఆరాధన చేయకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే అదే విగ్రహ ఆరాధన చేయొద్దు అని చెప్పే బైబిల్ కూడా ఒక్కసారి భగవానుడు ఏం చెప్తున్నాడు మోషేతో, అలా మరో అరణ్యంలో ఉన్నారు, నీళ్లు కావాలి, వాళ్ళకి నీళ్లు లేక ఆకలి దప్పికితో అలమటిస్తున్న టైంలో మోషే భగవాన్ విష్ణుని ప్రార్థన చేస్తే, అయ్యా మాకు నీటిని అనుగ్రహించండి, 6 లక్షల మంది ఇక్కడ జనాలు ఉన్నారు, మాకు దప్పికతో అలమటిస్తున్నాం అంటే అప్పుడు ఒకసారి ఏం చెప్తే బండను కొట్టమంటాడు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ కావాలన్నప్పుడు అప్పుడు ఈ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చెప్తాడనమాట. అయితే అతను ఏం చేస్తాడు బండతో మాట్లాడకుండా కొడతాడనమాట. ఆ బండే క్రీస్తున గ్రహింపు తనకి రావాలని భగవంతుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో 8వ వచనంలో నీవు నీ కర్రను తీసుకొని సంఖ్యాకాండం 20వ అధ్యాయం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనులెదుట ఆ బండతో మాట్లాడము, అది నీకు నీళ్ళు ఇచ్చును. ఆ బండే క్రీస్తు, ఆ బండలో క్రీస్తున్నాడు, ఆ బండలో విష్ణువు ఉన్నాడు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజంలో వారి పశువులకు తాగటానికి ఇమ్ము అని చెప్తున్నాడు. బండతో మాట్లాడితే నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్తున్నాడు. ఓ బండలో ఉన్న విష్ణువా, ఓ బండలో ఉన్న క్రీస్తు, ఓ బండలో ఉన్న దేవుడా, మాకు నీళ్ళు ఇవి నాయనా అని ఆ బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది ఆయన అని విష్ణు భగవానుడు చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు 11వ అధ్యాయంలో ఇతను విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు కాబట్టి బండతో మనం ఎందుకు మాట్లాడాలి, బండ ఏమన్నా మన దేవుడా అని అజ్ఞానంతో వాళ్ళు, అంటే ఈ భగవంతుడు బండ ఎందెందు వెతికినా అందందే గలడు, ఎందుగలడు అందలేడని సందేహం వల్లతో ఎందెందు వెతికినా అందందే గలడు. ఈ కొంతమంది మిలెచ్చ ప్రజలకి భగవంతుడు అక్కడ మాత్రమే ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, ఇక్కడ కనపడ్డ భూమి మీద ఉండడు అని ఉంటాడు. ఈయన విశ్వరూపుడు, విశ్వమంతా వ్యాపించిన దేవుడు, ఆ బండలో ఉంటాడు, కొండలో ఉంటాడు, అన్నిట్లో కూడా ఆయన విశ్వమంతా వ్యాపించిన దేవుడు ఈ బండలో కూడా ఉండగలడు అన్న ప్రత్యక్షత తనకి లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాడు, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన, సమాధానం పశువులు తాగను.
దీనివల్ల భగవానుడికి చాలా కోపం వస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు, నేను బండతో మాట్లాడు అని చెప్తే 11వ వచనంలో 20వ అధ్యాయం 11వ వచనంలో సంఖ్యాకరణం బండను కొడతాడు. దాంట్లో నీళ్ళైతే వచ్చినాయి, కానీ భగవానుడు మాత్రం చాలా కోపంతో ఉంటాడు. బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్తే బండను కొడతాడు అన్నమాట. ఆ బండలో ఉన్న క్రీస్తుని కొట్టినట్టే లెక్క కదా, అంటే నన్ను ఆ బండలో ఉన్న విష్ణువుని కొట్టినట్టే అక్కడ లెక్క వస్తుంది. ఆ విష్ణుమూర్తిని అతను బండ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అతను కొట్టడం వల్ల అక్కడ విష్ణు భగవానికి కోపం వచ్చిందన్నమాట. కాబట్టి అసలు ఇక్కడ ఈ టైమర్ లంక ఏమన్నాడు, అసలు విష్ణు అనేవాడు లేడు, మీరు అతనే విష్ణు అంటున్నాడు. అంటే ఈ బైబిల్లో సంఖ్యాకాండంలో ఆ బండతో మాట్లాడము అని చెప్పిన మాట కూడా ఇతనికి టైమర్ లంక తెలియదని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అంటూ ఆ మ్లేచ్చుడు జనాల వద్దన్న సాల గ్రామాలన్నింటినీ బలవంతం తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి పాదపేగాలు చేసుకుంది. దీన్ని చూసిన దేవతలంతా దుఃఖితులై దేవరాజు ఇంద్రుని వద్దకు పోయి రోధిస్తూ ఇక్కడ విషయాన్ని చెప్పారు. ఇదంతా పైన ఆకాశంలో స్వర్గంలో ఉన్న దేవతలంతా చూసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నాయన మన బండ్లన్నీ మన విగ్రహాలన్నీ నాశనం చేశారు అని చెప్తున్నారు. తాము నివసించేది చాలా గ్రామాల్లోనే అని, వాటికే అంతటి అవమానం జరిగితే ఇక తమ పరిస్థితి ఏమిటని, అంటే కొన్ని ఆత్మలు ఆ యొక్క విగ్రహాల రూపంలో అక్కడ ప్రతిష్ఠితమై ఉంటాయన్నమాట. దేవత యొక్క ఆత్మలు ప్రతిష్ఠితమై వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటుంటాయి. అంటే భగవద్గీత ప్రకారం మీకు ఏ దేవత కావాలితే ఏ దేవత నచ్చితే ఆ దేవత అనుసారంగా మీకు అక్కడ తీర్పు జరుగుతుంటుంది అన్నమాట. వాళ్ళ అనుగ్రహించే కోరికలు మనకు జరుగుతుంది. తాము నివసించే సాలగ్రామంలోనని అని వాటికి అంతటి అవమానం జరిగితే తమ పరిస్థితి ఏమిటని అడిగారు. ఇంద్రుడు అతి క్రోధుడై వెంటనే తన వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకొని టైమర్లాంగ్ రాజధాని, అంటే ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ అనే దేశం టైమర్లాంగ్ రాజధాని అనగా తైత్తరం వైపు విసిరవేశాడు. భవిష్య ప్రకారం ద్వాపరయుగంలో దాన్ని తైత్తరము అని పేరు పిలిచారు. అంటే తైత్తరేయ ఉపనిషత్తు అని కూడా ఒక ఉపనిషత్తు ఉంటుంది అనమాట. తైత్తరేయ ఉపనిషత్తు, తైత్తరేయ భగవద్గీత అని అట్లా ఉంటుంటాయి. అయితే ఆ తైత్తరం అనే ఊరి మీదకి వజ్రాయుధం అంటే అదే దదీత్య మహర్షి దాన్ని ఆ యొక్క వజ్రాయుధాన్ని వేసి దాని మీదకి పంపిస్తాడు అన్నమాట. తైత్తరం వైపు విసిరివేస్తాడు. ఆ వజ్రాయుధాన్ని శబ్దాన్ని తట్టుకోలేక ఆ దేశం మొత్తం తుత్తి నీళ్ళైపోయింది. అంత పెద్ద శబ్దం చేస్తుంది, పెద్ద ధ్వనితో. మనం ఇప్పుడు ఈ రోజున మనకి ఎందుకు ఈ యొక్క భూకంపాలు ఏ విధంగా వస్తుంటాయి అంటే, ప్రపంచం వాయుదేవుడు పైనుంచి ఇక్కడ వచ్చి కొండలను కొడితే అట్లా భూకంపం అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ పైనుంచి ఆ వజ్రాయుధం వచ్చి వీరిని కొట్టడం వల్ల ఆ దేశం అంతా తుత్తి నీళ్ళైపోయింది. అంటే ఉజ్బెకిస్తాన్ అనే దేశం. టైమర్లాంగ్ తన మ్లేచ్ఛ సభాసదులతో సహా మరణించాడు. ఎందుకు మరణించారు? ఆ ఇంద్రదేవుడు కోపం వచ్చి ఏం చేశాడు, వెంటనే అతను చంపేశాడు అన్నమాట. ఎందుకంటే తనకు సరైన ప్రత్యక్షత లేకపోతే అందుకే బైబిల్ మిషన్ ఫౌండర్ ఏం చెప్తున్నాడు, ఏ మతాన్ని కానీ ఏ యొక్క మత శాఖలు కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోవాలన్నాడు. నీకు తెలియకపోతే నాయన అల్లా ఎవరో విష్ణు ఎవడో నాకు తెలియదు, నాకు భగవంతుడు నాకు బయలుపరచని చెప్పి అతను అడిగితే అతను ఒకళ్ళు చెప్పి ఉండేవాడేమో. అయితే అతను ఆ విధంగా తెలియని విషయాలు దేవుడిని అడగాలి. అల్లాని, నారాయణని, క్రీస్తుని అడిగితే అల్లా చెప్తాడు. అల్లా మగవాడు కాదు కదా, అల్లానే విష్ణువు. అయితే ఆయన ఏం చేశాడు అప్పుడు, అందుకనే అల్లా ఇంద్రునికి ఆజ్ఞ అయిపోయి ఇంద్రుడు వచ్చి దాన్ని తుత్తు నీళ్ళు చేస్తాడనమాట. టైమర్లాంగ్ తన మ్లేచ్ఛ సభాసదులతో సహా మరణించాడు. అప్పుడు ఆనందిత హృదయులైన దేవతలు టైమర్లాంగ్ని దేశానికి పోయి చాలా గ్రామాలన్నిటి తెచ్చి అప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ తెలుసుకున్నది, వీళ్ళందరూ ఇట్లాగా టైమర్లాంగ్ మన విష్ణువుని దూషించడం వల్ల దూషించడం మాత్రం కాకుండా అది తీసుకెళ్ళి
ఆ విగ్రహాలని కాళ్ళ ముందు పెట్టుకొని మెట్ల కింద చేసుకొని అతను రోజు అతను తన్నుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అప్పుడు ఇంద్రుడికి దేవతలకి కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అతను చంపేస్తారన్నమాట. అప్పుడు ఆనందిత హృదయులైన దేవతలు, అంటే అది ఎలా చనిపోవడం అనేది మనకి కరెక్ట్గా తెలియదు, చరిత్రలో చూస్తే తెలుస్తుంది. టైమర్ లాంగ్ వచ్చి మన భారతదేశంలో అన్నింటికుండా యుద్ధం పోరాడినట్లుగా రాజపుత్రులు ఎంతోమంది కూడా అతన్ని వ్యతిరేకంగా పోరాడినట్లు అక్కడ చరిత్రలు చెప్తున్నాయి. ఆనందిత హృదయులైన ఇది 1314వ శతాబ్దంలో 1390 ఆ సమయంలో జరిగిన సంఘటనలు అన్నట్టు ఇవన్నీ. దేశానికి పోయి 1400 స్టార్టింగ్లో. అప్పుడు ఆనందిత హృదయులైన దేవతలు టైమర్లంగానే దేశానికి పోయి సాలగ్రామాలను తెచ్చి గండకీ నదిలో వదిలి స్వర్గానికి మరలారు. అప్పుడు ఒక నదిలో దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క సాలగ్రామాలన్నింటినీ, అంటే శిలలన్నింటిని తీసుకొచ్చి అక్కడ గండకీ నదిలో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంద్రుడు బృహస్పతిని ఇలా అడిగాడు, గురుదేవ, అంటే యుగ సంబంధమైన దేవత అతను మనోనేత్రాలకు గుడితనం కలగజేసింది. అంటే దేవుడు ఒక్కడే దేవుడు, ఏకీ భగవాన్, ఏకం దేవ, ఏకో నారాయణ, ఏకం సత్, వన్ గాడ్, ఏక్ భగవాన్ అన్న విషయం, ఏకేశ్వరుడు అన్నది ప్రతిష్ట మనం కలిగి ఉండాలి. ఇంద్రుడు బృహస్పతిని ఇలా అడిగాడు, గురుదేవ, కలియుగం రాగానే వేల సంఖ్యలో దైత్యులు పుట్టుకొస్తున్నారు. బృహస్పతి అంటే దేవ గురువు అనమాట, బృహస్పతి. అదే బృహస్పతి యజ్ఞం అని కూడా అంటారు. దైత్యులు పుట్టుకొస్తున్నారు. వారు వేద ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని, మా అస్తిత్వాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మమ్మ మీరే కాపాడాలి గురుదేవా, ఓ ప్రభుదేవా అని అంటున్నాడు అన్నమాట. మహేంద్ర, నీ ధర్మపత్ని సచీదేవికి పుత్రునిగా కలియుగములు అవతరిస్తానని విష్ణువు వరమిచ్చాడు. ఆ సమయం ఆసమైనది. ఆమె గౌడ దేశంలో, అంటే ఢాకా దేశంలో నీ ఆదేశంతోనే గంగా తీరంలో గల శాంతిపురంలో బ్రాహ్మణి రూపంలో అవతరిస్తుంది నీ భార్య సచీదేవి. నీవు బ్రాహ్మణ రూపంలో అవతరించి నీ దేవకాన్ని సిద్ధింపజేస్తావా అని చెప్పాడు బృహస్పతి. అంటే ఇప్పుడు ఇంద్రుడు, సచీదేవి మరలా ఇక్కడ కలియుగంలో మళ్ళీ అవతరిస్తారన్నమాట. దేవరాజు ఇంద్రుడు ఏకాదశి రుద్రులను, అష్టవసులను, అశ్విని కుమారులను తోడుకొని సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ప్రయాక్షేత్రానికి సూర్య భగవానుడు మాఘమాసంలో మకర లగ్నంలో ఉన్నప్పుడు వచ్చి సూర్యారాధన చేయగా పురోహిత రూపంలో బృహస్పతి సూర్య మహాత్మాన్ని వారందరికీ ఉపదేశించాడు అని ఆపాడు సూతుడు. ఓం అధ్యాయం 6వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.